తుని రైలు ఘటనపై మాజీ ఎంపీ హర్షకుమార్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జీవో 852 ద్వారా కాపులపై సీఎం చంద్రబాబు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కాపులపై పెట్టిన కేసుల నుంచి వారిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాపాడుతాడా అని ప్రశ్నించారు. దీనిపై పవన్ చేసే పోరాటం అసాధ్యమని, ఆయనకి ఈ విషయాలు తెలియవని చెప్పారు. చంద్రబాబు ఒక్కో కమ్యూనిటీని టార్గెట్ చేస్తున్నారని, దళితులను మోసం చేసి అధికారంలోకి వచ్చారని మాజీ ఎంపీ హర్షకుమార్ విమర్శించారు. 25లో ఇంక మేము చేయలేమండి, మీ కేసులు జరగలేవండి అన్నందుకు ఆయన్ని రోడ్డు మీద కొట్టారు. ఈ పోలీస్ కానిస్టేబుల్ ఇటు 1వ టౌన్ పోలీస్ స్టేషన్ అయితే 3 టౌన్లో మా దగ్గరికి వెళ్ళాల్సిన పని ఏంటి? మామూలు కలెక్ట్ చేసుకున్నానికి వెళ్ళాడు గంజాయి మామూలు. ఇటువంటి ఆపరేషన్ అన్నది మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా జరుగుతుంది. ఈ సీఎంలు, డిడిపిలు వీళ్ళంతా రొచ్చు. ఎంత రొచ్చు అంటే ఈ సీఎం, పాలనా వ్యవస్థ, చీఫ్ సెక్రటరీ వీళ్ళందరికీ తెలుసు గంజాయి అసలు స్మగ్లర్ ఎవడు, గంజాయి ఏ విధంగా వస్తుంది. ఎందుకు ప్రైమ్ మినిస్టర్ ఏం చేశాడు? విశాఖపట్నంలో ఎంత దొరికిందండి కొకైన్? 250 టన్నుల కొకైన్ దొరికితే 8 నెలల పోయిన దాంట్లో కొకైన్ ఆనవాళ్ళు లేరు. అది ఇన్ఫర్మేషన్ ఎవరు ఇచ్చారు? ఇంటర్పోల్ ఇచ్చింది. ఆ కొకైన్ ఈ రోజున భారతదేశంలో వాడబడుతుంది. ఫస్ట్ రిపోర్టు అసలు మద్యం వాసనే లేదు. లాస్ట్ రిపోర్ట్ వచ్చేటికి మద్యం ఆనవాళ్ళు ఉన్నాయి. ఇతేడాలు కాదు, మద్యం తాగానే ఉంది. పోలీసులు కేసుల్ని తిమ్మిని బమ్మి చేయగలరు, బమ్మిని తిమ్మి చేయగలరు. ఇది స్పష్టంగా మనకు కనపడతాం. 18 నుంచి అనేక గంజాయి కేసులు ఉన్నాయి. 18, 22, 23, 24. 25లో ఇంక మేము చేయలేమండి, మీ కేసులు జరగలేవండి అన్నందుకు